అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. అదేవిధంగా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము రాష్ట్రము మరియు దేశము అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో, పిల్లాపాపలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా సర్వ ప్రాణులు జీవించాలని, సర్వే జనాః సుఖినో భవంతు అనే వేదవాక్యంతో విలసిల్లాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, ఈ రోజున మనం పంచాంగ శ్రవణాన్ని ఒక్కసారి ఆలకిద్దాం. ఇది ఉగాది. ఈ రోజున ఉగాది పండుగ. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. మనకు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి ఈ విధంగా 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి 5 సంవత్సరాలకు యుగము అంటారు. ఇప్పుడు 8 యుగాల్లో 5వ సంవత్సరం. 8 5 40 కదా, 40వ సంవత్సరంలో ఉన్నాం. 60 సంవత్సరాల కాలంలో 40వ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరం. పరాభవము అంటే కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి. అధైర్యము, ధైర్యము కోల్పోవటము, అవమానము అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. తర్వాత పరాధీనము, పరులను చూసి భయపడటం. ఎవరయ్యా పరులు అంటే శత్రువులు పరులు. ఎవరా శత్రువులు అంటే దాయలార్గురు అంటారు. దాయాదులు ఎవరయ్యా అంటే మనలో ఉన్నటువంటి శత్రువులు. వాటిని చూసి మనం భయపడుతూ ఉండాలి. ఎవరా శత్రువులు? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, అడ్షడ్ వర్గాలు. వీటి యొక్క విజృంభణ ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. వాటి వల్ల పరాభవ పాలవుతాం. వీటిని మనం నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా నియంత్రించలేకపోతే వీటి వల్ల కలిగే అనర్థాల వల్ల మనం అవమానాల పాలవుతాము, ధైర్యాన్ని కోల్పోతాము, ధర్మాన్ని కోల్పోతాము, ఇతరుల చేత పరాభవింపబడతాము. అందువల్ల దీనికి పరాభవనామ సంవత్సరం అనేటువంటి పేరు వచ్చింది. ముందుగా పంచాంగం యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధతముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం. అన్ని రకాలైనటువంటి శుభాలను కలిగిస్తుంది పంచాంగ శ్రవణం. రిపుహరం, ఇంతకుముందే చెప్పుకున్నాం. రిపులు అంటే శత్రువులు. ఈ అడ్షడ్ వర్గాలనే శత్రువును జయించడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. దుస్వప్నదోషాపహం. ఇక్కడ స్వప్నము అంటే ఆలోచనలు. చెడు ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గంగానదిలో స్నానం చేస్తే ఎంత
విశేషమైనటువంటి పుణ్యఫలితం వస్తుందో పంచాంగ శ్రవణం వల్ల అంతటి పుణ్యఫలితం వస్తుందని చెప్పేసి చెబుతున్నా. గోదానతుల్యం రుణం, ఒక మంచి ముహూర్తంలో సద్బ్రాహ్మణుడికి గోదానము చేస్తే ఎంత పుణ్యఫలితమో పంచాంగ శ్రవణం వల్ల అంత పుణ్యఫలితం కలుగుతుంది. ఆయుర్వర్ధతముత్తమం, ఆయుస్సు పెరుగుతుంది. శుభకరం సంతాన సంపత్ప్రదం, సంతానము సుసంపన్నమవుతుంది, సంతానం వృద్ధిలోకి వస్తారు. నానాకర్మ సుసాధనం, ఒకటేమిటి అనేక రకాలైనటువంటి కర్మలు సుసాధనం అనాయాసంగా నెరవేర్చబడుతాయి. సముచితం పంచాంగమాకర్ణ్యత, పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఇన్ని శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పేసి సిద్ధాంతి గారు చెబుతున్నారు. అదేవిధంగా పంచాంగ శ్రవణ ఫలమేమిటి? తిథిద్వారంచ నక్షత్రయోగ కర్ణమేవ చ, పంచాంగమిది విఖ్యాతం లోకోయం కర్మసాధకః. తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగో ద్రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ బలం త్విదం. తిథిద్వారంచ నక్షత్రయోగకర్ణమేవ చ, పంచ అంగములు అంటే 5 అంగాలు, 5 భాగాలు ఏమిటయ్యా అవి చెబుతున్నాడు. తిథిద్వారంచ, తిథి వారము నక్షత్రము యోగము కరణము అనేటువంటి పంచ అంగాలు. పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధకః, ఏ పని చేయడానికైనా కూడా ఈ 5 అంగములు అవసరమవుతాయి మానవులకి. ఏ విధంగా? తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథిని చూసి చేసేటటువంటి పని వల్ల శ్రేయమాప్నోతి, శ్రేయస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, వారాన్ని చూసి చేసే పని వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాన్ని చూసి చేసే పనుల వల్ల పాపము హరింపబడుతుంది. యోగో రోగ నివారణం, యోగాన్ని చూసి చేసే పనుల వల్ల రోగము నివారింపబడుతుంది. కరణాత్ కార్యసిద్ధిచ్చ, కరణాన్ని చూసి చేసే పనుల వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ విధంగా పంచాంగం యొక్క ఫలితం ఉంది అని చెప్పేసి చెబుతున్నాడు. అదేవిధంగా ఉగాది రోజున ఏం చేయాలయ్యా మరి? సంవత్సరాది రోజున, పండగ రోజున ప్రతి మానవుడు కూడా ఏమి చేయాలి? అబ్ధాదౌ బంధు సంయుక్తో, ఏ విధంగా ఆచరించాలి ఉగాది పండగని? మంగళాస్నానమాచరేత్, వస్త్రైర్ ఆభరణైర్భేవామలంకృత్య తత శుచిః, విఘ్నేశం భారతీకే త్వాం దైవజ్ఞమవిపూజ్యతః, సంవత్సర ఫలం సమ్యక్ కృత్యా విప్రాన్ సమర్చయేత్. యద్వర్షాధౌరింబకుసుమం శర్కరార్ ఆమ్లఘృతైర్యుతం, భక్తిదం పూర్వయామేన తద్వర్షం సౌఖ్యదాయకం. అబ్ధాదౌ, అబ్ధి అంటే సంవత్సరం. అబ్ధాదౌ బంధు సంయుక్తో, ఈ యొక్క సంవత్సరాది పండుగను ఉగాది పండుగను, యుగము అంటే సంవత్సరంను కూడా అర్థం ఉంది, అందుకే ఆది యుగాది, యుగానికి ఆది, సంవత్సరానికి ఆది అంటే మొదటి రోజు అని అర్థం. అబ్ధాదౌ సంవత్సరాది రోజున, బంధు సంయుక్తో మన వాళ్ళందరినీ కూడా ఇంటికి పిలుచుకొని బంధు సమక్షంలో ఈ పండుగను చేసుకోవాలి. ఏ విధంగా? మంగళాస్నానమాచరేత్, ముందుగా ప్రాతకాలంలో బ్రహ్మకాలంలో నిద్రలేచి మంగళస్నానం ఆచరించాలి.
వస్త్రైర్ ఆభరణైర్దేవామలంకృత్య శుచైనటువంటి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి అలంకృత్య తతః శుచి విఘ్నేశం మంచి వస్త్రాలను ధరించి నూతన వస్త్రాలను ధరించి ముందుగా విఘ్నేశం వినాయకుడిని ప్రార్థించాలి. ఈ రోజున స్వామి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని ముందుకు నడిపించు స్వామి, అన్ని పనుల్లో విజయము చేకూరే విధంగా మాకు కృప చేయండి అని చెప్పేసి విఘ్నేశ్వర స్వామికి నమస్కరించి భారతీ సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. కేట్వాన్ సుబ్రహ్మణ్య స్వామి ఆయనకి నమస్కారం చేసుకోవాలి. దైవజ్ఞ మభిపూజ్యత దైవజ్ఞులైనటువంటి వారు, పండితులైనటువంటి వారు, గొప్పవారు, పౌరోహితులకు నమస్కారం చేసుకోవాలి. ఎక్కడైనా పంచాంగ శ్రవణం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వారి యొక్క మంగళాశాసనాలను గ్రహించాలి. సంవత్సర ఫలం సమ్యక్ కృత్వా విప్రాన్ ఎక్కడైతే విప్రులు, బ్రాహ్మణులు, పౌరోహితులు, సిద్ధాంతులు పంచాంగ శ్రవణం చేస్తున్నారో అక్కడికి వెళ్ళి పంచాంగ శ్రవణాన్ని ఆలకించి వారికి సమర్చయేత్ వారిని సత్కరించుకోవాలి. సత్కారం అంటే ఏదో శాలువాలు వేసి సత్కారాలు కాదు, ఏదైనా తోచినటువంటి దక్షిణ వారికి ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు పొందాలి. యద్వర్షాధౌ నింబకుసుమం వేపపువ్వుతో తయారు చేసినటువంటి శర్కర ఆమ్ల ఘృతైరితం తీయటి పదార్థము, బెల్లము కానీ పంచదార కానీ, ఆమ్లము పులుపుతో కూడినటువంటిది, ఘృతైరితం ఘృతం, కొంచెం నెయ్యి కూడా వేయాలట వాస్తవంగా. భక్తితం పూర్వయామేనా చాలా భక్తిగా అది ప్రసాదంలాగా భావించాలి. పచ్చడి కాదండి, ఉగాది ప్రసాదం. పూర్వయామేనా తద్వర్షం సౌఖ్యదాయకం ఈ విధంగా ఆచరించినైతే తద్వర్షం ఈ రోజు నుండి మొదలుకొని మొత్తము సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకం, సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది. ఆ విధంగా ఈ యొక్క సంవత్సరాన్ని ఆచరించాలి. ముందుగా పంచాంగ శ్రవణంలో నవనాయకుల నిర్ణయం గురించి ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం రాజు గురుడై ఉన్నాడు, అంటే బృహస్పతి. బృహస్పతి రాజు కావడం వల్ల ద్విజులు సత్కర్మవర్తనులై ఉంటారు. సస్యానుకూలంగా వర్షాలు పడతాయి. ఉప్పు, గంధక ద్రవ్యాలు, తగరము, రబ్బరు, శనగలు, వేరుశనగ, పంచదార, బెల్లం, చెరకు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె, ప్రత్తి, చర్మము, కుసుమధాన్యాలు, పచ్చరత్నములు, నూలు, ఉలవలు, అవరధాన్యములు, రేకులు, సిమెంటు, వెండి, బంగారము, ధాన్యం, బియ్యం ధరలు సరసముగా ఉంటాయి. మంత్రి కుజుడు. అంగారకుడు మంత్రి కావడం వల్ల కలహము, యుద్ధ వాతావరణం, చోరభయం, అగ్నిభయం, సస్యములకు తెగుళ్ళు వచ్చే అవకాశం, ధాన్యానికి కూడా ధరలు పెరుగుతాయి. సేనాధిపతి చంద్రుడు. ఆహార ధాన్యములు, వెండి, బంగారము, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార, నూలు వస్త్రములు, బియ్యం ధరలు పెరుగుతాయి. సకాలంలో వర్షాలు పడతాయి. పశువులు క్షీర సమృద్ధిని కలిగి ఉంటాయి. అదేవిధముగా సస్యాధిపతి శుక్రుడు. సమస్త ధాన్యాలు విశేషంగా పండుతాయి. ముఖ్యంగా తెల్ల ధాన్యాలు పండుతాయి. తెల్ల భూములు సుభిక్షంగా ఉంటాయి. అందులో పండే పంటలు కూడా మంచి దిగుబడిని ఇస్తాయి.
ధాన్యాధిపతి బుధుడు. మధ్యమ వర్షములు, మేఘాకృతము, ఈదురుగాలులు. ఈ సంవత్సరంలో ఒక తుఫాను కూడా వచ్చే అవకాశం ఉంది. అర్ఘాధిపతి చంద్రుడు. సువృష్టి, సస్యాభివృద్ధి, తేనె, రసాలు, ఉప్పు, మణులు, శంఖములు, ముత్యములు, చేపలు, గోధుమలు, జొన్నలు, సద్దలు, పంచదార, బెల్లం, పెట్రోలు, అవిసె నూనెలు, నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, తమలపాకులు, బియ్యం, మజ్జిగ సమృద్ధిగా దొరుకుతాయి. మేఘాధిపతి చంద్రుడు. సువృష్టి, ఆవుల వృద్ధి, పాలు సమృద్ధి. రసాధిపతి సూర్యుడు. నెయ్యి, నూనె, బెల్లం, తేనె ధరలు పెరుగుతాయి. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదం, అవిసె నూనె, నువ్వుల నూనె, చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి సమృద్ధిగా పండుతాయి. ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. నీరసాధిపతి శుక్రుడు. కర్పూరము, అగరు, నిమ్మ, నారింజ, మామిడి ధరలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం యొక్క వర్ష లగ్నాన్ని పరిశీలించినట్టయితే, వర్షము అంటే ఇక్కడ సంవత్సరం ఉంది. సంవత్సరానికి ఒక లగ్నం ఉంటుంది. మామూలుగా మనం పుట్టినప్పుడు లగ్న కుండలు ఎట్లాగా ఉంటుందో, సంవత్సరంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉంటాయి, ఏ ఏ ఫలితాన్ని ఇచ్చాయని చెప్పేసి దాన్ని సంవత్సర లగ్నము అంటారు. సంవత్సర కుండలి, దాన్నే వర్ష కుండలి పరిశీలించినట్టయితే, తృతీయ అష్టమాధిపతి శుక్రునికి మీనరాశి యందు ఉచ్చ స్థితిలో ఉంటాడు. భూములు కలిసి వస్తాయి. భూముల ధరలు కూడా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారము బాగా అభివృద్ధి చెందుతుంది. దేశ రాజకీయాల్లో తొర్రుబాటు లేకుండా ఉంటుంది. స్వయం సమృద్ధి సాధిస్తాము. దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తలసరి ఆదాయాన్ని పెంపొందించుకుంటాడు. అన్ని దేశాలు కూడా అధిక రక్షణ నిధులను, నిల్వలను పెంపొందించుకుంటాయి. జాతీయ ఆదాయం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ స్థిరంగా ఉంటుంది. రూపాయి విలువ పెరిగే అవకాశం ఉంటుంది. విమాన రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. వస్తు నిల్వలు పెరుగుతాయి. గృహ నిర్మాణం మెరుగుపడుతుంది. పురపాలక వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. విదేశాంగ విధానం బాగా మెరుగుపడుతుంది. అదేవిధంగా జగల్లగ్నంలో గురువు రాజ్యస్థానంలో ఉండటం వల్ల, అందులోనే కుజుడు, బుధుడు ఉండటం వల్ల లాభస్థానంలో లాభాల బాటలో దేశమంతా కూడా ఆర్థిక ప్రగతిని సాధిస్తుంది. అదేవిధంగా లాభస్థానంలో రవి, శుక్రుడు ఉండటం వల్ల విదేశీ మారక ద్రవ్యం యొక్క విలువలు పెరుగుతాయి. దేశ సార్వభౌమాధికారానికి తిరుగుండదు. నూతన ఆయుధాల తయారీ ఉంటుంది. రక్షణ రంగం బలోపేతమవుతుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మద్దతును కూడగట్టుకుంటాయి. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తాయి. వివాహ వ్యవస్థ కుంటుపడే అవకాశం ఉంది. వైమానిక, రవాణా, రహదారి వ్యవస్థ మెరుగుపడతాయి. ఎందుకంటే ఈ సంవత్సరం యొక్క అధిపతి కేతువై ఉన్నాడు. కేతు అధిపతి కావడం వల్ల పరాభవనామ సంవత్సరంలో వివాహ వ్యవస్థ కొంత కుంటుపడుతుంది. ఇక ప్రేమ వివాహాలు, సహజీవనాలు బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా ఆగస్టు 13 నుంచి డిసెంబర్ మధ్య కుజరాహువులు సమసత్వకాలంలో ఉండడం వల్ల దేశానికి కొంత అరిష్ట సూచన కనిపిస్తుంది. ఈ సంవత్సరం పశుపాలకుడు శ్రీకృష్ణుడు, గోష్ఠాగార ప్రాపకుడు కూడా శ్రీకృష్ణుడే, గోష్ఠ బహిష్కర్త కూడా శ్రీకృష్ణుడే కావడం వల్ల పశువులు సమృద్ధిగా ఉంటాయి. వ్యవసాయం కూడా బాగా ఉంటుంది. 4 తూముల వర్షము అంటే 4 కుంచాల వర్షము అంటే వర్షం సమృద్ధిగా ఉన్నట్టే. 4 తూముల వర్షాన్ని 20 భాగాలుగా చేసినట్టయితే 7 భాగాలు సముద్రంలో పడతాయి, 9 భాగాలు పర్వతం మీద పడతాయి. భూమిపై 4 మాత్రమే పడతాయి. అయినా సస్యశ్యామలంగానే ఉంటుంది. మంచి వర్ష సూచన కనిపిస్తుంది. తూము వర్షం అంటే దానికి ఒక కొలమానం ఉంది. అంటే 60 యోజనాల ఎత్తు,
64 యోజనాల వెడల్పు గల ఒక పెద్ద పాత్రలో ఎన్ని నీళ్లు పడతాయి? యోజనము అంటే కూడా 8 మైళ్ళు. అట్లాగే అంత పెద్ద పాత్రలో నీళ్లు ఎన్నైతే ఉంటాయో దాన్ని ఒక కుంచము అంటారు. అట్లాంటి 4 కుంచాల వర్షం అన్నమాట. ఈ కుంచము విప్రుడి చేతిలో ఉంటుంది. ఈ సంవత్సరము కొంత అకాల వర్షాలు సూచింపబడ్డాయి. తెలుపు ధాన్యాలు ఎక్కువగా పడతాయి. 16 వీసముల పంట ఉంటుంది. 9 వీసముల పంట మాత్రమే చేతికి అందుతుంది. జూన్ 5 రోజున తొలకరి వర్షము పడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కర్తరి నిర్ణయం 4/5/2026 వైశాఖ శుద్ధ తదియ సోమవారం నుండి డొల్లు కర్తరి అంటే భరణీ కార్తె అంటారు. సోమవార కార్తెలుగా చెప్పవచ్చు. 11/5/2026 నుంచి 29/5/2026 వరకు నిజ కర్తరి అంటే కృత్తికా కార్తె, అగ్ని కత్తెర అంటారు కదా. ఈ యొక్క కత్తెరలో గృహ సంబంధమైనటువంటి అన్నీ కూడా నిషేధింపబడతాయి. అదేవిధంగా మౌఢ్య నిర్ణయం మూడాలు అంటారు కదా. మూడం 15/7/2026 ఆషాఢ శుద్ధ విధియ బుధవారం నుంచి 12/8/2026 ఆషాఢ బహుళ అమావాస్య వరకు గురుమౌఢ్యమి. అదేవిధంగా 19/10/2026 ఆశ్వేయ శుద్ధ అష్టమి సోమవారం నుంచి 29/10/2026 ఆశ్వేజ బహుళ చవితి గురువారం వరకు శుక్రమౌఢ్యమి. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వచ్చేసాయి. 2/6/2026 మంగళవారం నుంచి 13/6/2026 శనివారం వరకు యమునా నది పుష్కరాలు. బృహస్పతి కర్కాటకంలో ప్రవేశించడం వల్ల యమునా నదికి పుష్కరాలు వచ్చేసాయి. హిమాలయాల్లో యమునోత్రి నుండి ప్రారంభమై హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా, ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం అక్కడ మనకు పుష్కర స్నానం చేయవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం గ్రహణములు లేవు. వినాయక చవితి 14/9/2026 సోమవారం, సంక్రాంతి 15/1/2027 శుక్రవారం. ఆదాయ వ్యయాలు చూద్దాం రాసుల వారీగా. మేషరాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, 2 రాజ్యపూజ్యం, 4 అవమానం. వీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవాలి ఈ సంవత్సరం. అదేవిధంగా వృషభ రాశి 5 ఆదాయము, 14 ఖర్చు, 5 రాజ్యపూజ్యము, 4 అవమానం. హనుమాన్ చాలీసా పఠించాలి వీరు. అదేవిధంగా మిథున రాశి 8 ఆదాయం, 11 ఖర్చు, 1 రాజ్యపూజ్యం, 7 అవమానం. వీరు ఈ సంవత్సరం అంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి 2 ఆదాయము, 11 ఖర్చు, 4 రాజ్యపూజ్యం, 7 అవమానం. వీరు శివాభిషేకం చేసుకోవడం మంచిది. అదేవిధంగా సింహరాశి 5 ఆదాయం, 5 ఖర్చు, 7 రాజ్యపూజ్యం, 7 అవమానం. వీరు ఈ సంవత్సరం అంతా కూడా హయగ్రీవ స్తోత్రం చేసుకుంటే మంచిది. తదుపరి కన్యారాశి 8 ఆదాయం, 11 ఖర్చు, 3 రాజ్యపూజ్యం, 3 అవమానం. లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి. తులారాశి వారు 5 ఆదాయము, 14 ఖర్చు, 6 రాజ్యపూజ్యం, 3 అవమానం. దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవాలి. వృశ్చిక రాశి వారు 11 ఆదాయం, 5 ఖర్చు, 2 పూజ్యం, 6 అవమానం. నవగ్రహ పూజ, నాగదేవతార్చన చేసుకోవాలి. ధనస్సు రాశి వారు 14 ఆదాయం, 11 ఖర్చు, 5 రాజ్యపూజ్యం, 6 అవమానం. సరస్వతీ పూజ చేసుకోవాలి లేదా లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి. తదుపరి మకరం 2 ఆదాయం, 8 ఖర్చు, 1 పూజ్యం, 2 అవమానం. వీరు శ్రీశైల దర్శనం చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేసుకోవాలి. అదేవిధంగా తదుపరి కుంభరాశి వారికి 2 ఆదాయం, 8 ఖర్చు, 4 పూజ్యం, 2 అవమానం. కుమారస్వామి ఆరాధన లేదా భగవద్గీత పారాయణం. తదుపరి మీనరాశి వారు 14 ఆదాయం, 11 ఖర్చు, 7 పూజ్యం, 2 అవమానం. వీరు
ఏలినాడు శనిలో ఉన్నారు కాబట్టి శని పూజ, నవగ్రహ పూజ లేదా లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్టయితే వీరు పరిహారం చేసుకున్న వారు అవుతారు. దాదాపు అన్ని రాసుల వారికి కూడా కలిసి వస్తుంది, పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే రోగాల బారిన పడే అవకాశం ఉంది యావత్ ప్రజానీకం. అదేవిధంగా వ్యసనాలకు కూడా లోనైపోతారు ఈ సంవత్సరం. కేతువు రాశి సంవత్సరాధిపతి కావడం వల్ల వ్యసనాలు, రోగాలు, అదేవిధంగా తాంత్రికమైనటువంటి విద్యలు బాగా ప్రబలిపోతాయి. మహాదేవతల యొక్క ప్రాశస్త్యానికన్నా తాంత్రిక దేవతల యొక్క విజృంభణ ఎక్కువగా ఉంటుంది. అంటే మహామంత్రాలకు, వేద మంత్రాలకు లేనటువంటి ఆదరణ తాంత్రికమైనటువంటి మంత్రాలకు ఆదరణ పెరుగుతుంది. తంత్రశాస్త్రం బాగా అభివృద్ధిలోకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే ఈ సంవత్సరం యొక్క అధిష్టాన దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి అందరూ కూడా వీలైనప్పుడు ఒక్కసారి తిరుపతి దర్శనాన్ని చేసుకొని స్వామివారిని దర్శించుకున్నట్టయితే మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి అరిష్టాలు తొలగిపోతాయి. స్వామి యొక్క దయ వల్ల మనం హాయిగా ఆనందంగా ఉంటాం. ప్రజల యొక్క అన్ని రకాల కోరికలు మన్నింపబడి వారి యొక్క అభీష్ట సిద్ధి జరిగి సంతోషంగా ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మణ కోరుకుంటూ మరొకసారి ఇరు రాష్ట్రాల ప్రజానీకానికి, ముఖ్యంగా నా యొక్క శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నమస్కరిస్తూ శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్.